వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్ కలాకాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 కప్స్ మిల్క్ పౌడర్. సో మిల్క్ పౌడర్ అనమాట, అమూల్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను నేను. అండ్ 1 కప్ షుగర్, పాలు విరగడానికి మనకి వెనిగర్ని తీసుకున్నాను నేను. సో ఈ 3 కప్స్ మిల్క్ పౌడర్కి నేను 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. సో 2 గ్లాసెస్ వాటర్. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. సో దాని ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ని దీంట్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. 3 కప్స్ మిల్క్ పౌడర్. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఎటువంటి లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వాటర్లో మిక్స్ అవ్వాలన్నమాట మిల్క్ పౌడర్ అంతా. సో నేను ఇది తీసుకున్నాను మిల్క్ పౌడర్ కింద, అమూల్య డైరీ వైట్నర్. సో ఈ మిల్క్ పౌడర్ని యూజ్ చేశాను. సో ఈ మిల్క్ ఆఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. కంటిన్యూస్గా పాలని తిప్పుతూనే ఉండాలి, అడుగు మాడకుండా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. సో ఆఫ్ అయ్యేంత వరకు ఇలా మనం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు వెనిగర్ని వేసుకుందాము. సో 1 స్పూన్ వెనిగర్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత మనం దీంట్లో 1 కప్పు షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పాలల్లో వెనిగర్ని వేయడం వల్ల దాంట్లో ఉన్న యాసిడ్స్ వల్ల పాలు అనేది విరిగిపోతాయి. సో పాలు విరిగిన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో 2-3 స్పూన్స్ గీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో దీంట్లో మెయిన్గా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలన్నమాట. అడుగు మాడితే అస్సలు బాగోదు, టేస్ట్ అనేది మారిపోతుంది. సో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఆయిల్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి, ఆయిల్ కానీ గీ కానీ. సో మన రెడీ అయిన కలాకాండ్ కదా, దాంట్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో మన ఎమ్మి కలాకాండ్ రెడీ అయిపోయింది. కొంచెం సేపు చల్లారనిద్దాము. సో చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము. సో మనకి స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఇలా కలాకాండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మన ఎమ్మి కలాకాండ్ రెడీ అయిపోయింది. సో మన ఎమ్మి మిల్క్ పౌడర్ కలాకాండ్ రెడీ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.